అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి. మా ఊరొచ్చి భీమవరం అండి. నేను కిడ్నీ స్టోన్ పెయినొస్తుందని ఆర్ఎంపీ దగ్గరికెళ్తే ఇలాగా స్కాన్ చేసుకోమన్నారండి. స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకుంటే దాంట్లో ఒక 12 ఏమో రైట్ సైడ్ ఉంది. 9 ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. గాల్ బ్లాడర్‌లోనేమో 7 ఉంది. రాళ్ళున్నాయి. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయించుకోవాలి. జాయిన్ అయిపోమన్నారండి. 3 ఆపరేషన్‌లు చేయాలి. ఒకటి చేసిన 2 నెలలకి ఇంకొకటి చేస్తాము. తర్వాత 2 నెలలకి ఇంకోటి చేస్తాము. మళ్ళీ 2 నెలలకి ఇంకోటి చేస్తాము. 3 ఆపరేషన్‌లు ఇలా 2,00,000 పైనే అవుతదని చెప్పారండి. అలాగని నేను భయం పడి ఇంకా మందుల ద్వారా అవ్వదా? ఈ ఆపరేషనేనా ఇంకా గతి ఇంకేమా లేదా అని మనసులో బాధపడినప్పుడు యూట్యూబ్ చూసుకుంటున్నానండి. ఒకరోజు యూట్యూబ్ చూసినప్పుడు హ్మ్. ఈ సతీష్ హెరార్ గారిది చూసానండి. 'హైదరాబాదు' సతీష్ హెరార్ గారిది. చూసి నాకెందుకో నమ్మకం కలిగిందండి. ఆయన వీడియో చూస్తే సుమన్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ చూసానండి. అప్పుడు వెంటనే నేను ఫోను చేసుకున్నానండి. చేసుకుంటే డాక్టర్ గారు అపాయింట్‌మెంట్ 28ని ఇలా ఊరు నుంచి వస్తారని మేడం గారు చెప్పారండి. దాన్ని బట్టి నేను మళ్ళీ 28ని కాల్ చేస్తే వచ్చారండి. అంటే మా తమ్ముడిని పంపించానండి. అంటే ఇంట్లో వాళ్ళేమో లేట్ చేస్తున్నావు. మళ్ళీ ఆపరేషన్ చేయించేసుకోకపోతే 2 కిడ్నీలు దెబ్బతింటాయని చాలా ప్రయత్నం చేశారండి. హ్మ్. ప్రాబ్లమొచ్చి నా బాడీకి కాబట్టి నేనే భరించాలి కాబట్టి నేనేం చేశానంటేనండి, ఇంక మా ఆయన గారైతే నా మాట ఇనకుండా తణుకు కూడా తీసుకెళ్లారండి. ఇంక సారొచ్చేలోపు టైముంది కదా! మళ్ళీ ఎక్కువ పెయినొస్తుంది కదా! అని తణుకు తీసుకెళ్తే ఆవిడేమో ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకోవాలమ్మా. నువ్వొచ్చి బుధవారం జాయిన్ అయిపో అని చెప్పారండి. సరే మేడం అని చెప్పి వచ్చేసానండి. ఈలోపు మా సారొచ్చారని తెలిసి నేను పంపించడం జరిగిందండి. మా తమ్ముడెళ్ళాడండి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని తమ్ముడెళ్తే ఇలాగా ఆ సార్ చూసి నా రిపోర్ట్స్ నాకు వీడియో కాల్ చేసి మాట్లాడారండి అరగంట. ఇలాగ వెయిట్ లాస్ అవ్వాలమ్మా అనేసి హోమియోపతి టాబ్లెట్‌లు నాకు సతీష్ యాదవ్ గారు ఇచ్చారండి. 1 మంత్‌కి వాడమన్నారు. నాకున్నది 12 సైజు, 9 సైజు రాళ్ళు గాబట్టి, అవి కరగడానికి 2, 3 నెలలన్నా టైం పడద్దనుకున్నానండి నేనైతే మాత్రం. కానీ నేను ఒకే నెల వాడానండి మందులు. స్కాన్ చేయించుకున్నానండి. మీకు పెడుతున్నాను. పాత రిపోర్ట్ ఇప్పుడు రీసెంట్‌గా చేయించుకున్న రిపోర్ట్ పెడుతున్నాను. రిపోర్ట్ చూడగానే అసలు నేనే నమ్మలేకపోయాను. అసలు నాకే ఆశ్చర్యం వేసిందండి. ఆ రాళ్ళనే లేవంటండి అసలే నాకు. కిడ్నీలో రాళ్ళు ఏమైపోయినాయి కూడా లేవంటండి అసల. నేను ఒక నెలే వాడానండి. నేనంతైనా సతీష్ ఆర్ఆర్ గారికి చాలా రుణపడి ఉన్నానండి. నాకు ఆపరేషన్‌లు జరగకోకుండా నా భయం కొలిది నాకు ట్రీట్‌మెంట్ చేసిన సార్‌కి ఎంతో రుణపడి ఉన్నానండి. వెంకటలక్ష్మి గారు భీమవరం నుంచి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని జూన్ 3 నాడు వీడియో కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకున్నారు. ఈరోజు జూలై 3 మనకు ఈరోజు స్కానింగ్లో కిడ్నీలో రాళ్ళన్నీ వెళ్ళిపోయినట్టుగా మనకు రిపోర్ట్ చూపిస్తుంది. సో తను వచ్చినప్పుడు తన రిపోర్ట్లో సిటీ కేయూబీలో ఏమేమి ఉన్నాయి అంటే 12.7 రైట్ కిడ్నీ యూరెటర్లో అంటే కిడ్నీ నుంచి యూరెటర్ పైప్లో స్ట్రక్ అయినట్టుగా 12.7 రైట్ కిడ్నీలో ఉంది. అండ్ లెఫ్ట్ కిడ్నీలో 9 స్టోన్ అనేది స్ట్రక్ అయిపోయింది. దీంతోపాటు తనకి గాల్ బ్లాడర్లో కూడా ఒక చిన్న స్టోన్ 6 ఉన్నట్టుగా చూపిస్తుంది ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ అంబలికల్ హెర్నియా 2.5 సెంటీమీటర్స్. అంబలికల్ హెర్నియా అంటే పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుందంటే మనకు చేయించినప్పుడు అంబలికల్ హెర్నియా కూడా ఉంది. సో దీనికి యాక్చువల్లీ 3 సర్జరీస్ అవసరం పడతాయి. ఆల్మోస్ట్ ఒక 2 lakhs పైన ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ వితిన్ 1 monthలో మన దగ్గర డాక్టర్ సతీష్ ఎర్రాస్ హోమియోపతి క్లినిక్స్లో నా దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత జస్ట్ 1 month తర్వాత మనకు స్కానింగ్లో కంప్లీట్గా స్టోన్స్ వెళ్ళిపోయాయి. అండ్ మీకు అంబలికల్ హెర్నియా కూడా వితౌట్ సర్జరీ వెళ్ళింది. కావాలంటే రిపోర్ట్లో చూసుకోండి. సో హెర్నియా ఈజ్ ఏ సర్జికల్ కండిషన్ అండ్ స్టోన్స్ ఆల్సో 12.7 అంటే 9 అంటే ఆల్మోస్ట్ 20 స్టోన్స్ మీకు కిడ్నీ పైప్లో ఉన్నాయి. దీనివల్ల జనరల్లీ ఏమవుతుంది, కిడ్నీ పైప్లో యూరెటర్లో ఉన్నప్పుడు మీకు హైడ్రోయూరెటరోనెఫ్రోసిస్ అంటే వాపు వస్తుంది. దాంతోపాటు కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇమ్మీడియట్గా సర్జరీ చేయకపోతే ఇబ్బంది పడుతుంటారని చెప్తుంటారు. సో మా దగ్గరికి మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో మా దగ్గరకు వచ్చే కేసెస్లో 100 కేసెస్లో 60 to 70% కేసెస్లో కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. అండ్ ఇప్పుడు మీరు ఈ మేడం మీకు లైవ్ వీడియో కూడా రాగానే తన సంతోషంతో ఒక వీడియో కూడా చేసి పెట్టింది తగ్గిపోయిందని. సో గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా తగ్గుతాయి. కానీ చాలామందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి జనరల్లీ కూడా వితౌట్ ఎనీ సిమ్టమాటికల్లీ పెయిన్ లేకుండా చాలామందిలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీకు అది పెయిన్ వస్తుందో అప్పుడు మాత్రమే గాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి మనం ఆలోచించాలి. లేకపోతే ఆ స్టోన్స్ అనేవి చాలామందికి ఉండిపోతాయి. అట్లా దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా పోతాయి. కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5 6 ఉండి ఎట్లాంటి నొప్పి బాధ లేనప్పుడు
మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుందో అప్పుడే గాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి మనం ఆలోచించాలి. సో ఇక్కడ మీకు హెర్నియా కూడా వితౌట్ సర్జరీ తగ్గిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు. వితౌట్ ఎనీ సర్జరీ, ఓన్లీ విత్ మెడికేషన్, హోమియోపతి మెడికేషన్ మన దగ్గర తగ్గిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఒకరికి 1 monthలో తగ్గిపోతుంది, ఒకరికి 2 monthsలో తగ్గిపోతుంది, ఒకరికి 3 monthsలో తగ్గిపోతుంది. కానీ ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది డ్యూ టు యువర్ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తుంది. సో కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ కొన్ని రకాల స్ట్రెస్ వల్ల కూడా యాక్చువల్లీ మనకి స్టోన్స్ వస్తుంటాయి. మీకు దాని గురించి మిగతా వీడియోస్లో చెప్పాను. సో మనకు ఖచ్చితంగా ఈ స్టోన్స్ పడిపోతున్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో ఒక 2-3 నెలలు వాడి చూడండి, మీకు ఆటోమేటికల్లీ వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ పెయిన్ఫుల్ మీకు లేకుండా నార్మల్గానే పగిలిపోయి, మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మీకు ఆ స్టోన్ ఎక్కడైతే ఉంటుందో కిడ్నీలో ఆ స్టోన్ని పగలగొట్టి బ్రేక్ అయిపోయి యూరిన్లో పడిపోతూ ఉంటాయి చాలామందికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.